తెలుగు మోజో ప్రేక్షకులకు నమస్తే. తెలుగు మోజో వీడియోలు మీరు డైలీ చూస్తున్నందుకు మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు నేను మీకు అందిస్తున్న సమాచారం, ఫేస్బుక్లో కనిపించే ప్రతి ఫోటోకి ప్రతి వీడియోకి లైక్ కొడుతున్నారా? బాగా నచ్చాయి కదా అని ఆ వీడియోలను ఫోటోలను షేర్ చేస్తున్నారా? అయితే మీరు తవ్వుకున్న గుంతలో మీరు పడుతున్నట్లే. ఇలా లైకులకు కామెంట్లకు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వల్ల పడే అవకాశం ఉంది. వివరాలను పరిశీలిస్తే, ఇస్లామిక్ స్టేట్ సైబర్ వింగ్ ఎక్కువగా ఫేస్బుక్ యూజర్లో లైక్స్ లేదా షేర్ కొట్టి పోస్టింగ్స్ వీడియోలపైనే ఫోకస్ చేసినట్లు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ఆధారితంగా యువకులను ఐఎస్ షార్ట్ లిస్ట్ చేస్తుందని పోలీసుల శాఖ పేర్కొంది. దీని ద్వారా వారి కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేసుకుంటుందట. ఇప్పటికే ఈ విధంగా చాలా ఘటనలు జరిగాయి. కేరళలో 21 మంది యువకులు మిస్ అయ్యారని, వారు ఇస్లామిక్ స్టేట్స్లో ఉన్నట్లు గుర్తించినట్లు అక్కడి పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ సైబర్ వింగ్ ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్న యువతనే టార్గెట్ చేస్తుందని తెలిపారు. ఈ సైబర్ వింగ్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లతో రన్ అవుతూ వీడియోలను, ఆర్టికల్స్ను పోస్ట్ చేస్తుందని, వీటి ద్వారా యువతను షార్ట్ లిస్ట్ చేస్తుందని తిరువనంతపురం రూమ్స్ ఐజీ మనోజ్ అబ్రహం చెప్పారు. వారి పోస్టులను షేర్ చేసిన, లైక్ చేసిన ఐఎస్ వారితో కాంటాక్ట్ అవుతారని చెప్పారు. ఫేక్ ఐడీలతో ఆన్లైన్లో కార్యకలాపాలు జరుగుతున్న వారిని కేరళ పోలీస్ సైబర్ వింగ్ గుర్తిస్తుందని తెలిపారు. కేరళలో మిస్ అయిన 21 మంది యువకులు సిరియాకు వెళ్లి ఐఎస్ గ్రూప్లో చేరినట్లు అబ్దుల్లా రషీద్ వెల్లడించారు అని సమాచారం. ఈ సమాచారం మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో కథలు ఛానల్.